నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయు ఆర్మీ నేవీ విరుచుకుపడిన తర్వాత 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో పెరుగుతున్న ఉగ్రవాదుల కంటే భారతదేశంలోనే పెరుగుతున్న దేశద్రోహులు మతోన్మాద ఉగ్రవాదుల మీద పీచం అనచాలి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళను ఈ దేశం నుంచి తరిమివేయాలి అని, అక్రమంగా రోహింగ్యాల రూపంలో ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఈ దేశాన్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళను రాష్ట్రాల నుంచి తరిమి కొట్టుకుంటే ఊరుకునేది లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి డెడ్ లైన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుట్టింది హిందూ ధర్మంలో, ధర్మో రక్షితి రక్షితః సర్వే జనా సుఖినో భవంతు. ఇది హిందూ ధర్మం మనం పుట్టినప్పటి నుంచి నేర్పిస్తుంది. కానీ ఎప్పుడైతే మతోన్మాదం వైపు అడుగు వేస్తారో, ఇస్లాంను స్వీకరించిన కొందరు దేశద్రోహులుగా మతోన్మాదులుగా మారిపోయి ప్రాణాలను తీయడానికి కూడా ఎలా సిద్ధపడ్డారో ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. మళ్ళీ ఈ విషయంలో ఒక క్లారిటీ మీ అందరికీ ఇస్తున్నాను. ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులంతా ముస్లింలే. ఇక్కడ చాలామంది క్వశ్చన్ వేస్తారు, రావణాసురుడు రాక్షసుడు కాదా, లేకపోతే నరకాసురుడు హిందువు కాదా అని. హిందూకు హిందూ శత్రువు అనే విషయం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇస్లాం మతోన్మాదంలోకి మారిన తర్వాత రాక్షసుడలా ఎలా మారిపోతున్నారు అనే దాన్ని కూడా చూపిస్తాం. హైదరాబాద్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన 22 సంవత్సరాల కొనకళ్ళ సుబ్రహ్మణ్యం. అక్క ఏంటి కొనకళ్ళ సుబ్రహ్మణ్యం అని చదువుతున్నావు, ఇస్లాంను స్వీకరించిన మతోన్మాద టెర్రరిస్ట్ అని చెప్తున్నావు అంటే ఇక్కడే ఆగండి. కొనకళ్ళ సుబ్రహ్మణ్యంగా ఉన్నంతసేపు ఇతను ఒక సాధారణ వ్యక్తి. ఎప్పుడైతే అలియాస్ ఉమర్ మారిపోయాడో, కొనకళ్ళ సుబ్రహ్మణ్యం అలియాస్ ఉమర్గా మారిపోయాడో, 2014లో ఈయన ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే గుజరాత్, శ్రీనగర్, తమిళనాడుతో సహా అనేక చోట్ల మదర్సాలలో ఈయన చదువుకున్నాడు. ఆ తర్వాత ముంబై ఆధారిత ఐసిస్ మద్దతుదారుడి ఆదేశాల మేరకు ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలో చేరాడు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకెంతగానో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి, చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒక రోజు తర్వాత కనిపించదు. కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి. సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.